కడుపులో ఉన్నప్పుడే అలాంటివి ఉంటాయా, లేదంటే పుట్టిన తర్వాత వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయంటారా? ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటి ఇష్యూస్ డెవలప్ కొన్ని చాలా ఉన్నాయి మేడం. దానికి కారణాలు హైపర్ టెన్షను, థైరాయిడ్, డయాబెటీసు, మాల్ న్యూట్రిషను, స్ట్రెస్, ప్రాపర్ కేర్గా తీసుకోకపోవడం వల్ల ప్రెగ్నెన్సీలోనే చాలా ఎక్కువ కేసెస్ వస్తాయి. ఆఫ్టర్ బర్త్ హెడ్ ఇంజురీసు, జాండీసు, టైఫాయిడ్, మళ్ళీ వైరల్ ఫీవర్స్, ఎక్కువ ఫిట్స్, ఇలాంటి వాళ్ళ కూడా పోస్ట్ నెటల్ కేసెస్ కూడా వస్తాయి. కానీ చాలా కేసెస్ ప్రెగ్నెన్సీ ఇష్యూలోనే ఎక్కువ కనిపిస్తాయి మనకు. ప్రెగ్నెన్సీలో అందుకని చాలా కేర్ తీసుకుని ఉండాలి అని చెప్తారు. సో నార్మల్గా ఇలా పుట్టిన తర్వాత కొంతమందికి ఒక సడన్ ఇష్యూస్ ఏదైనా వాళ్ళ కళ్ళ ముందు జరిగినప్పుడు కానీ, లేదంటే ఏదైనా చూడరానివి చూసినప్పుడు కానీ, అలాంటి టైంలో కూడా ఒక సస్పెక్ట్గా ఉంటుంటారు పిల్లలు కూడా. సో ఆ పిల్లల్లో కూడా కొన్ని చాలా మనము సస్పీషియస్గా చూస్తూ ఉంటాం. సడన్గా వాళ్ళ లోపల మార్పులు ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా కొన్ని మాట పడిపోవడం జరుగుతుంది, లేదంటే షాక్కి గురవడం జరుగుతుంది. అలాంటి పిల్లల్ని కూడా మీరు కేర్ తీసుకుంటారంటారు? తీసుకుంటారు మేడం. అలా వచ్చినప్పుడు ఏంటంటే అవన్నీ పోస్ట్ నేటల్ కిందకి వస్తాయి. ఆల్రెడీ వాడికి స్పీచ్ ఉంది కాబట్టి మనకి కమ్యూనికేషన్ నేర్పించడం, ఆల్రెడీ లాంగ్వేజ్ కూడా డెవలప్ అయి ఉంటుంది. సర్టెన్ ఏజ్లో వాడికి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్ అయి ఉంటుంది కాబట్టి మనకు నేర్పించడం చాలా ఈజీ, వాళ్ళకి తొందరగా నేర్చుకుంటారు. ఓకే ఓకే. సో వాళ్ళతో పాటు యూజువల్లీ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా స్కూల్కి రావడం జరుగుతుందా? పిల్లలు తల్లిదండ్రులు వస్తారు కానీ క్లాస్లో ఏం కూర్చోరు మేడం, బయట కూర్చుంటారు. ఎందుకంటే 1 hour క్లాస్ కాబట్టి బయట కూర్చుంటారు, వెయిట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఓకే ఓకే. నార్మల్ చైల్డ్కి స్పెషల్ చైల్డ్కి అసలు డిఫరెన్సెస్ ఏంటి? నార్మల్ చైల్డ్ కమ్యూనికేట్ చేయడం 6 months నుంచే స్టార్ట్ చేస్తారు. ఏడుపు ద్వారా, నవ్వడం ద్వారా, మదర్ వాయిస్ని రికగ్నైజ్ చేసి, వాళ్ళు ఏదైనా మదర్ వాయిస్ ఏడుస్తుంటే వద్దునన్నా ఏడోకు వస్తున్నానంటే వాళ్ళు అప్పుడే మదర్ రికగ్నైజ్ చేసి ఏడుపు ఆపేస్తారు. వీళ్ళకి అట్లాంటి రెస్పాన్సెస్ ఏమీ ఉండవు. ఈవెన్ నేమ్ రికగ్నిషన్ కూడా ఉండదు. సొసైటీలో మింగిల్ అవ్వరు, ఐసోలేటెడ్గా ఉంటారు. వాళ్ళ నీడ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు, అట్లీస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎలోన్గా ఉంటారు. వాళ్ళకి ఏది అడిగినా ఒక ఏడుపు తప్ప వాళ్ళలో కమ్యూనికేషన్ ఏమీ ఉండదు. అందుకని మనం 1 year తర్వాత 1.5 yearలోనే ఈ ప్రాబ్లం గుర్తించవచ్చు ఈజీగా. మైల్ స్టోన్స్ కూడా వీళ్ళకి డిలే ఉంటాయి. నార్మల్ మైల్ స్టోన్స్ ఇప్పుడు నడక, పాకడం అవన్నీ కూడా ప్రాపర్గా టైంకి రావు చాలామంది పిల్లలకి. మనకు ఆ డిఫరెన్స్తోని మనం ఈ పిల్లల లోపాలను గుర్తించవచ్చు. ఓకే. అంటే ఈ స్పెషల్ చిల్డ్రన్ని తీర్చిదిద్దేందుకు అసలు స్పెషల్లీ అక్షర ఫౌండేషన్లో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి? స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ ఫస్ట్ ఇంపార్టెన్స్, తర్వాత ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఇమిటేషన్ స్కిల్స్, అటెన్షన్, సిట్టింగ్ టాలరెన్స్, ఇవన్నీ కూడా ట్రైన్ చేస్తాం మేడం. ఓకే. స్పీచ్ అండ్ లాంగ్వేజ్లో వాళ్ళకి ఫస్ట్ కావాల్సిన సిట్టింగ్ టాలరెన్స్, అటెన్షన్, ఐ కాంటాక్ట్, అవన్నీ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే పిల్లవాడు ఇంట్రెస్ట్గా వింటే చూస్తే నేర్చుకుంటాడు కాబట్టి నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే. ఒక్కొక్క చైల్డ్కి ఎంత టైం పడుతుందండి? వాళ్ళు కొంచెం నార్మలైజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అసలు? అది డిపెండ్స్ అపాన్ మేడం, వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ని బట్టి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని బట్టి మనం చెప్పడానికి అవుతుంది. వీళ్ళకి మీరు తీసుకునే ముందు ఓవరాల్ చెకప్స్ కూడా ఉంటాయా రమ గారు? అంటే హెల్త్ చెకప్స్ కూడా చేసి తీసుకోవడం జరుగుతుందా? హెల్త్ చెకప్స్ కంటే ముందు మేము అసెస్మెంట్ చేస్తాం మేడం, ప్లస్ పేరెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాము. ఇది హెరిడిటరీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీలో లేదు అదర్ మదర్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్న తర్వాత పిల్లవాడిని అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పిల్లవాడిని అబ్జర్వ్ చేసి వాడికి ఐఈపీ ప్లాన్ చేస్తాం, ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్. అంటే వాడికి ఏం కావాలి, వాడి రిక్వైర్మెంట్, వాడి లెవెల్స్ ఏంటి, వాడి ఎంతవరకు మేము నేర్పియాలి, వాడికి అది చేసి ప్లాన్ చేసి అప్పుడు మేము ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటి వరకు జాయిన్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన పిల్లల్లో మార్పులు వచ్చి బాగైన పిల్లలు ఉన్నారంటారా? ఉన్నారు మేడం. ఇప్పటికీ నా పిల్లలందరూ ఆల్మోస్ట్ నేను పంపించి నార్మల్ స్కూల్కే వెళ్తున్నారు. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది పేరెంట్స్తో. నా స్టూడెంట్స్ ఇప్పుడు 10th పాస్ అయిన వాళ్ళు, ఎంకాన్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి మొన్న లాస్ట్ ఇయర్ వచ్చి మీట్ అయ్యి, మేడం మేము 10th పాస్ అయింది, మా అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్లో అది కూడా నార్మల్ స్కూల్తో, స్పెషల్ స్కూల్ కాదు. వాళ్ళు వచ్చి మొన్న నన్ను చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు 10th రిజల్ట్స్ వచ్చిన రోజు వచ్చి కలిసి వెళ్ళారు. ఓకే. ఇప్పటికీ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా నేను 10 members నార్మల్ స్కూల్కే రికమెండ్ చేశాను. ఓకే ఓకే. సో ఇలాంటి పిల్లల్లో మీరు ఏం గమనిస్తారు? అంటే వీళ్ళు తొందరగా ఆ గ్రూప్లో చేర్పించాలి అనే భావనతో మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పిల్లల్ని మీరు ఒక్కొక్కరిని మీరు డీల్ చేస్తూ ఉంటారా? ఎలా ఉంటుంది అసలు? మేము ఒక్కొక్క కిడ్నే ట్రైన్ చేస్తాము. అంటే వాళ్ళ లెవెల్స్ని బట్టి ఫస్ట్ స్పీచ్ లెవెల్లో మాత్రం సింగిల్గా ట్రైన్ చేస్తాము. మరి స్పీచ్ అంతా కంప్లీట్గా వచ్చాక లాంగ్వేజ్ సెకండ్ లెవెల్ ఉంటుంది మేడం. లాంగ్వేజ్ పార్ట్ వచ్చేసరికి మళ్ళీ గ్రూప్గా చేస్తాం. లాంగ్వేజ్లో ఏమవుతుందంటే కాన్వర్జేషన్ క్లాసెస్ ఉంటాయి. సింగిల్ చైల్డ్తో కాన్వర్జేషన్ నడవదు కాబట్టి గ్రూప్ క్లాసెస్ వేసి కాన్వర్జేషన్ లాంగ్వేజ్లో నేర్పిస్తాం.